గాలి కొట్టేవా అది? నిజంగా నన్ను చూస్తే నిలవట్లేదా మీ చొక్కా బొత్తాలు? అది రత్తాలను చూస్తే, నిన్ను చూస్తే ఆల్రెడీ ఊడిపోయిన బొత్తాలు కూడా వాటికి అవే సర్దుకుంటాయి. ఏమండి ఈ మధ్య నా మీద మీకు ప్రేమ తగ్గిందండి? లేదే, తగ్గలేదే. ఇంకా తగ్గింది. తగ్గలేదన్నా? తగ్గలేదని ఎలా చెప్తున్నారండి? అసలు ఉంటే కదా తగ్గడానికి. ఏమండి జోక్ చేశాను లేవే, ఏమనుకోకు. మీకు గాని నిజంగా గాని ప్రేమ ఉంటే ఏమండి ఈ చీరను చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? దానికి నేను ఖర్చు పెట్టిన 20,000 గుర్తొస్తుంది. ఏమండి మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కట్టుకున్న చీర అంటే నేను చూడకుండానే పెళ్లి చేసుకున్నారా? ట్రైన్ కింద పడి చావాలనుకునేవాడు వచ్చేది శతాబ్ది ఎక్స్ప్రెస్ అని చూడటం, చచ్చిపోవటమే. అంత ఇష్టం లేనప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలో? పెళ్లి అనేది ఫేస్బుక్ లో వచ్చే రూమర్ లాంటిదే. ఏం ఉన్నదని తెలిసినా కూడా క్లిక్ చేయకుండా ఆగలేం. క్లిక్ చేసాక తెలిసినా ఏం ఉపయోగం? ఏదో మాటలకి ఏం తక్కువ లేదు కానీ రాత్రికి నేను వచ్చే సాయానికి వంట చేయమన్నా ఎందుకు చేయలేదు? పడ్డానే, పట్టేసింది. ఎక్కడ పడ్డారు? ఏం పట్టేసింది? బెడ్ మీద పడ్డాను, నిద్ర పట్టేసింది. మీకు చెప్పడం కంటే ఆ రచ్చారావుకి చెప్పొచ్చు. ఏళ్ళు చెప్పుకో. ఆడాలకు లిప్స్టిక్ బదులు ఫెవిస్టిక్ వేస్తే సగం పేడ వదిలిపోద్ది. చంపేస్తాం. వీళ్ళ నాన్నని ఏప్రిల్ ఫూల్ చేద్దామని చెప్పి మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం అని చెప్పానండి. దీన్ని నాకు ఇచ్చి చేసి నన్ను ఫూలింగ్ చేసాడు. ఇంత చేస్తున్నా కూడా మగాడికి ఆడదంతేనే పిచ్చండి. ఎందుకంటే నిన్న సాయంత్రం మా ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగ 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 అని చెవుడు రాల, అనసూయ అనసూయ నడిచి అందరూ వచ్చారు. అప్పుడు దొంగలు పట్టుకుని పోలీసులకు అప్పగించాల్సి వచ్చింది. ఏమండి ఏంటి? నేను బాత్రూమ్ లో ఉన్నా, సబ్బు పెట్టుకున్నా. అయ్యో వచ్చి రుద్దండి. అబ్బా ఈ సరసాలకు మాత్రం ఏం తక్కువ లేదు. వస్తున్నా. బాత్రూమ్ లో ఉన్నా, సబ్బు పెట్టుకున్నా అంటే ఒళ్ళు అనుకున్నా. బట్టలు రుద్దమని పిలిచింది ఇది. తెలివైన భార్య. అవునవును, దాన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి పగల బట్టలు పిండుకోవటం, నైట్ సినిమాల్లో ఫస్ట్ నైట్ సీన్లు చూసి ఆత్రంగా పెళ్లి చేసుకుంటాం గానీ పెళ్లి అయిన తర్వాత అర్థమైంది నాకు. చెరుకు మిషన్ లో ఫస్ట్ టైం చెరుకు పెట్టినప్పుడే రసం అంతా అయిపోద్ది. మళ్ళీ మళ్ళీ పెట్టిన పిప్పే గానీ ప్రయోజనం ఉండదు. ఈ బట్టలు ఉతకటం, ఈ ఏం చేస్తున్నా? కమల్ హాసన్ కి యాక్టింగ్ నేర్పిస్తున్నారా? నేను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఆయన ఇవ్వలేకపోతున్నాడు. ఏం చేద్దాం? అబ్బా జోక్. ఏం ఎలా వచ్చారు? ఈ మధ్య మాకు ఎంగేజ్మెంట్ అయిందిరా. మరి పెద్ద కర్మ ఎప్పుడు? అదేట్రా పెళ్లి ఎప్పుడు అవ్వాలి కానీ పెద్ద కర్మ ఎప్పుడు అంటావు బాబు? పెళ్లికి పెద్ద కర్మకి పెద్ద తేడా లేదురా. మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది సార్. స్టార్టింగ్ లో అండర్స్టాండింగ్ ఉంటది, తర్వాత మొత్తం దాని అండర్లోకి వెళ్తాం. మా ఓన్లీ స్టాండింగే. నువ్వు పెళ్లిలో అబ్బాయి పొడుగ్గా అమ్మాయి పొట్టిగా అనుకుంటున్నావు తెలుసా? వాళ్ళు పెళ్లి తర్వాత తల ఎత్తుకొని బతుకుతారు, మనం తలను దించుకొని బతకాలి. అందుకే అబ్బాయి పొడుగ్గా అమ్మాయి పొట్టిగా ఉండాలంటారు. చెప్పాలి, పెళ్లి అక్షంతలు వేస్తారు కదా, ఎగిరెగిరేస్తుంటారు. అవును, దాని అర్థం తెలుసా అసలు నీకు? అదేరా బాబు, ఇగో ఏ నా ఇంటికి దీపరా. ఆ దీపమే నిన్ను నీ ఇంటిని కాల్చేది. ఒరే పెళ్లికి ముందు అమ్మాయిరా అన్ని ఐటమ్స్ వడ్డిచ్చిన ఇస్తరాకు లాంటిదిరా. ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అని ఆశపడుతుంటాం. పెళ్లి తర్వాత అమ్మాయి ఎంగిలి ఇస్తరాకు, ఎప్పుడు పడేద్దామా ఎప్పుడు చేతులు కడుక్కుందామా, ఇదే ఆపన. మరి పెళ్లి అప్పుడు కారులో కూర్చోబెట్టుకుని ఊరంతా గ్రాండ్ గా తిప్పుతారు ఏంటి? అక్కడే తప్పు చేస్తున్నావురా. వాడు కారెక్కిచ్చేది అదే చివరి అవకాశం, నువ్వు పారిపోరా అని. అదే లేక మనం ఊరంతా తిరుగుతున్నాం. ఊరంతా తిప్పుతారు అర్థం కాదు వాళ్ళకి. అది అర్థం కాదా? మనం తిరుగుతా ఉంటాం ఊరంతా. అది కాదు, మీ ఇద్దరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటున్నారా? ఒక్కటి చెప్పనా, లవర్ అనేది ప్రత్యేక ప్యాకేజ్ లాంటిదిరా. 3-4 సంవత్సరాలు వాడుకుంటది, వదిలేస్తది. కానీ పిల్లం ప్రత్యేక హోదా, జీవితాంతం మనతోనే ఉండి మనం ఇచ్చే బెనిఫిట్స్ మొత్తం పొందుతుంటది. సర్లే, ఏదో పెళ్ళైనాడు కదా ఆచరిద్దామని వచ్చాం. అరే కాలిపోయిన పిల్లికైతే బర్ణాలు రాసుకోమని చెప్పచ్చు. ఒంటి మీద కిరోసిన్ పోసుకొని నిప్పట్టించుకొని హెల్ప్ అంటే నేనేం చేస్తాను రా. ఏమండి ఎవరండి? పాపం ఎవరో పెళ్లి చేసుకోబోతున్నారే. అయ్యో అవునా? ఏమండి నేను స్నానం కూడా చేయలేదండి. స్నానం చేసినంత మాత్రాన టేకు గంధం అయిద్దా? టేకు టేకే, నువ్వేడే ఉండలే. మీ ఆవిడ? అవును మా ఆవిడండి. ఏం పేరు? సోనాలి. బిందా? సత్తు బిందే. పెళ్లిలో సన్నాయి ఊతారని తెలుసు కానీ సన్నాయి ఊదేదానే చేసుకుంటానని నాకు తెలియదు. ఏంటి సన్నాయి వస్తుందా? ఊది ఊదే బుగ్గల బంగాళాఖాతం లాగా లోతుకి వెళ్ళిపోయినాయి. ఆ బాడీ చూసావా మ్యాప్ లాగా, ఏది ఎక్కడుందో మనమే గుర్తించాలి. సర్లే గానీ అర్జెంట్ గా అన్నవరం వెళ్ళారా? ఎంత టైం పడుతుందంట? ఇక్కడ నుంచి 1 గంట ప్రయాణం ఉంటది దాదాపు. దానికంటే త్వరగా వెళ్ళడానికి ఏం మార్గం లేదా? ఇంటిన కాంబోత ఒకటి ఉంది, తాడిపోయినానికి 5 నిమిషాలు వెళ్ళొచ్చు. హలో నాన్న, యాక్సిడెంట్ అయిందా? వస్తున్నా నాన్న.
ఏమైంది? ఏమండి మా నాన్నకి యాక్సిడెంట్ అయిందంటే అండి. చేసిన పాపం వరకనే పోతుందా, లేకపోతే నాకు ఇచ్చి పెళ్లి చేసి తొందరగా వెళ్ళి ఇంకా ఇక్కడే ఉంటాయండి బట్టలు సర్దుకొని వెళ్ళు. ఏమండి ఇంకా బట్టలు సర్దుకోలేదండి. నువ్వు ఇలాంటిది ఏదో జరిగితే ఒక సూట్ కేసు సర్ది పెట్టే ముందే. ఏమండి నేను లేకుండా మీరు ఎలా ఉంటారండి? పని మనిషి ఉంది కదా అంటే వంటకి అన్నిటికీ ఉంటది కదా. జాగ్రత్త, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఓకే వెళ్ళు. నిజాలు వచ్చేసాయి. అమ్మయ్యా పెళ్ళం పుట్టింటికి వెళ్ళింది. ఒక మగాడు గాల్లో ఎగిరి గంతేసే మాటలు మూడు మాటలు ఏంటంటే పెళ్ళం పుట్టింటికి వెళ్ళింది అంతే. మన ఫ్రెండ్స్ హలో అరే మామా వచ్చేరా, మంచి టైంకి ఫోన్ చేసావురా. అసలు టైం పాస్ కావట్లేదురా. టైం పాస్ కావాలంటే ఏమి లేదురా, 4 బాటిల్ తెచ్చుకోవడం, ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయటం. కూర్చో. రకరకాల మందు తెచ్చాను రా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? తలకు కొట్టుకొని నిప్పట్టించుకుందాం. ఏం చేస్తాం? వెనకటికి నీలాంటి ఉప్పు సత్యాగ్రహం ఏంటంటే అది కూడా నవగ్రహాల్లో గ్రహం అన్నాడంట. గ్యాప్ ఇవ్వటం ఏంటాను? ఆహా నువ్వు కూర్చుంటే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? ఒక బండరాయి మీద కూర్చున్నట్టుందిరా. మరి ఈ మధ్య తగ్గాను లేవా? సముద్రంలో నుంచి ఒక గ్లాసు నీళ్ళు తీసి మాత్రం చెరువు అయిద్దా? సముద్రమే. పెట్టు. సరిగాని మావా మొత్తం 5,000 అయింది. ఇదిగో బిల్లు. ఏమని 5,000 ఎత్తాలేరా? పోయినసారి తీసుకుని 3,000 అప్పే ఇప్పటి వరకు ఇంకా తీర్చలేదు. అప్పు తీసుకున్నప్పుడు నీకేం చెప్పాను? చెప్పారా? నీ రుణం జన్మలో తెచ్చుకోలేదని చెప్పానా? అంటే అంతే. నీ పిల్లని ఊరెళ్ళినప్పుడు అంతా కూడాను ఇలా పార్టీ చేసుకుని బదులు పూర్తిగా పిల్లల్ని వదిలి తప్పొచ్చు కదరా. వదిలేయటం అదేమన్నా మామూలు విషయం అంటారా? మనిషి ఆశ అనేది పెనం మీద దోశ లాంటిదిరా. ఒక దోశ మాడిపోయిందని పిండి పడేసుకుంటావా? పెనం తుడిచేయటం మళ్ళీ దోశలు వేయటం అంతే. 60% మగాళ్ళు పిల్లల వల్లే విసిగెత్తిపోతున్నారని సర్వేలన్నీ చెప్తున్నాయిరా. మరి మిగతా 40% వాళ్ళ మీద భయంతో అసలు సర్వేకి వెళ్ళలేదంట. మరి ఎలా ఆవిడ గురించి ఏంటి? వాళ్ళ ఆవిడ గురించి ఏం చెప్తాం? అది ఎప్పుడో లేచిపోయింది. శోభాంగదిలో ఈయన అడిగింది ఈజ్ ఇట్ యువర్ ఫస్ట్ నైట్ అని. నో దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఎట్ నైట్ అన్నాడట. నవ్వేవులేరా. మరి ఈడి పిల్లల సంగతి ఏంటి? ఈడు 6 నెలల క్రితమే పోయింది. ఎలా? ఇంటి పక్కన చాలా మందికి 2-3 హౌసులు ఉన్నాయి, మనకి ఒక హౌస్ కొనొచ్చు అంటే మ్యాన్షన్ హౌస్ కొన్నాడంటే. ఆవిడన్నప్పుడు ఒక్క రాత్రి నిద్ర పోనిచ్చేవాడిని కాదు తెలుసా? నువ్వు పెట్టే కొరక మీ ఆవిడంటే చుట్టుపక్కల వాళ్ళు నిద్రపోవట్లే. ఈ పార్టీతోనే మంచి డంచుకు మంచి ఫిగర్ తెప్పించరా. హలో మధురన్న గారు పార్టీ ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. పారిపోతే బాగుండేటుంది. నిజంగానే 2-3 రోజులు ఎగిరిపోయేలా ఉంది కదా. బ్యూటీ పాటలుగా అతికించిన చేతకు స్కూటీ లాగా ఉంది. ఇది టెన్షన్ గా ఉంది. పెన్షన్ తీసుకునేదాన్ని చూసుకోండి. టెన్షన్ గా ఉందా? పోలీసులు వస్తారు, తొందరపడండి. పోలీసులు వచ్చినా మనల్ని ఏమి అనరు. ఊరు నుంచి మా నాయనమ్మ వచ్చిందనుకో వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఏమండి ఏం జరుగుతుందండి ఇక్కడ? ఒక కసికోన 4 పసికోనలు చేసి ఆడుకుంటుంది. ఎవరే నువ్వు? నువ్వే వస్తావే? ఏ కంపెనీ? ఫ్యామిలీ ఇక్కడ. అయ్యో కంపెనీ ఇక్కడ. కళ్ళు రాలిపోతాయి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఏంటండి ఇది కంపెనీ అంటుంది? ఇద్దరికి పెద్ద తేడా కనిపించట్లేదే. ఏమండి మీరు ఇంతకాలం మంచోళ్ళు అనుకున్నారండి, ఇలా కొంప ముంచుతారనుకోలేదు. ఇప్పుడు మా నాన్నతో చెప్పి పోలీసులు చెప్పి మిమ్మల్ని బొక్కలు వేస్తారు. ఆవిడ వస్తుందని భయపడ్డావా? నువ్వొచ్చేనే భయమేనా? మరి అవుతా ఇంకెందుకు రండి. మరి ఇదేంటండి వీళ్ళు ఎగిరిపోయారు? బాబు గారు ఆటోకి 100 ఇస్తారేటి? ఇస్తాడు ఎలాగైనా సరే. ఆయన సార్. బాబు నమస్కారం. అమ్మ నమస్కారం. చాలా బాధగా ఉందయ్యా. దేనికి సార్? ఇవాళతో లాస్ట్ స్కిట్ అని విన్నాను. మమ్మల్ని ఎందుకు తీసేస్తున్నారు సార్? నీ టాలెంట్ ఎక్కువైపోయి అందరికన్నా ఎక్కువ హిట్స్ నీకు వస్తున్నాయి. సో మిగతా అందరు టీం లీడర్లు అతను తీసేస్తే గానీ మేము చేయమన్నారు. ఓవర్ టాలెంట్ ఉండొచ్చు కానీ ఓవర్ పేమెంట్ అయితే ఇంకా రావట్లేదు. సరే బాగా అయితే. ఒకవేళ జబర్దస్త్ నుంచి నన్ను తీసేస్తే మా మరదల్ని పెళ్లి చేసుకుని నేను చాలా హ్యాపీగా ఉంటా. అది ఎలా ఉంటుందో చూడండి. రోజా గారు నాకు 2 బావలండి. వాళ్ళలో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరో లక్కీ ఫెలో. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఇంతకీ వాడెక్కడ?
ఎరా పాట ఎలాగుందా? ఈ పాట మొత్తం మీద నీకు సూట్ అయ్యే లిరిక్ ఒక్కటేరా. ఏంటిది? ఒక్క పెట్టనైనా కొట్టలేడు సోగాడే. సరే కానీ నా ఎంట్రీ చూసి భయపడ్డావు కదా. ఒరే, మంచం మీద పడ్డానికి మంచాన పడ్డానికి చాలా తేడా ఉంటది. మంచం మీద పడే వయసు నాది, మంచాన పడే వయసు నీది. తేడా లేదట్రా. అయినా నీ కర్ర తెచ్చుకుంది స్టైల్ గా నిలబడడం కోసం, నువ్వు తెచ్చుకుంది ఈ భూమి మీద నిలబడడం కోసం. మా వాడి రాజేశాన్ని చూడరా. ఎవరు వాడు? దమ్ముంటే కనిపించి మాట్లాడరా. నేను ఎక్కడ ఉన్నాను రా. ఓ ఇక్కడే ఉన్నావా? నీ జీవితం వీపు లాంటిదిరా, కనిపించదు చేతికి అందదు. రాజుగాన్ని చూడ రాజసంగా ఉండా, పొట్ట విప్పి చూడ 10 రోగాలుండా. నైట్ అయితే నడుము నొప్పులుండా, విశ్వదాభిరామ వాడి ఒళ్ళంతా రోగాలేరా మామ. నువ్వు అలా ఊగకరా. నీ ఊపుడికి నీ చేతిలో సూడిగేదలు పెడితే అది పాడిగేదా ఇద్దేమో. ఏంట్రా ఇది? నువ్వు గెలిస్తే ఇవి తింటానని పందెం, వాడు గెలిస్తే ఇవి తింటానని పందెం. మొత్తానికి తినడానికైతే ఫిక్స్ అయ్యావు. ఇప్పుడు ఉట్టి కొట్టే కార్యక్రమం ప్రారంభమవుతుంది. నువ్వు ఉట్టి కొట్టగానే ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ నెత్తాలని చూస్తున్నారు. అందరూ అవసరం లేదు, ఒక 4 ఎత్తనే చాలు. ఇక్కడ దగ్గరలో మనం తీసుకెళ్ళొచ్చు. ఎవరిది? ఊళ్ళో కొత్తగా వచ్చిందన్నా. ఇది నా కోసమే పుట్టినట్టుంది కదా. నీ కోసం పుట్టినట్లేదు, నీకే పుట్టినట్టుంది. పండ్లది రెడీ చేసుకోండి, ఉట్టి కొడుతున్నాను. ఈ మట్టి కొట్టుకుపోయేవాడు ఉట్టి కొట్టుకుపోతాడని మీరు అనుకుంటున్నారా? 70 ఏళ్ల వయసులో ఈ వృద్ధ బాలుడు చేసే సాహసానికి ఇతను ఉంటాడా పోతాడా? ఆప్షన్ ఏ పోతాడు, ఆప్షన్ బి ఖచ్చితంగా పోతాడు, ఆప్షన్ సి వాడు పోవటానికే పుట్టాడు. అన్ని ఆప్షన్లు పోతాయనే ఉన్నాయట్రా. నీకు వేరే ఆప్షన్ లేదురా. సరే అవుతాను, ఉట్టు కొడతాను. రెడీయా? ఇదేంట్రా పైకి కిందకి వెళ్తుంది, మధ్యలో ఆగదా? ఎందుకు తాడిప్పి కింద కూర్చోబెట్టి కొట్టుకోరా? నీలాంటోడే మనసేం బాగాలేదని మోషన్ టాబ్లెట్లు వేసుకున్నాడంట. ఉట్టి కొట్టిన వెంటనే దాంతో పెళ్లి, వెంటనే శోభనం. ఉట్టి కొట్టిన వెంటనే చిన్న కర్మ, 10 రోజులకు పెద్ద కర్మ. కానీ నువ్వు ఇదేంట్రా నా ప్రమేయం ఏమి లేకుండానే బాగా తెలిసిపోయింది. ఇప్పటికైనా అర్థమైందా? పెళ్లి కూడా నీ ప్రమేయం లేకుండానే అన్ని జరిగిపోతుంటాయి. రాధా, నువ్వు లేకుండా నేను ఒక్క రోజు కూడా బతకలేను రాధా. అది ఉన్నా కూడా నువ్వు ఒక్క రోజు కంటే ఎక్కువ బతకలేవురా. దాని కోసం నేనేదైనా చేయగలను రా. కానీ దాన్ని ఏం చేయలేవు కదరా. ఆ అమ్మాయి మా అన్నకి దక్కకపోతే నేను కిరసనాలు పోసి అంటించుకుని కాలిపోతా. ఇంతకు ముందు ఒకసారి ఇలా ట్రై చేసావు కదా, నీకేలా తెలిసిపోతుంది. అయినా నన్ను పెళ్లి చేసుకోబోయేడికి కొన్ని రూల్స్ ఉన్నాయి. తను కబడ్డీలో పెద్ద తోపై. ఈ కబడ్డీ వచ్చా? కబడ్డీ వచ్చా? ఒరే, బ్యాట్లు వికెట్లు రెడీ చేయండి రా. నీ మీద ఊసి ఊసి నాకు కూడా బోరు కొట్టింది రేట్రా. నేను వచ్చేసా. ఇప్పటిదాకా మీది పెద్ద లగాన్ టీం అనుకున్నారా? ఇది ఎంటర్ అయ్యి తెలిసింది మీది పెద్ద లంగా టీం అని. ఎవరు వస్తారో రండి. నేనే వస్తా. ఒక కేకు ముక్క, అందరికి తెలిసిన బుటేకు చెక్క. ఏంటి రాఘవేంద్రరావు గారి పాటకి రాక్షస పెళ్లి ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టు ఎక్స్ప్రెషన్ ఏంటి? రండి ఈసారి ఎవడో. రెండోసారి కూడా మాకు ఇచ్చే అవకాశం. రెడీ, దూకు. 1 సెకండ్. ఒక గండం గడిచింది అనుకునే లోపే కబడ్డీ రూపంలో ఇతను నీకు గండం వరించింది. ఈ గండంతోనైనా ఈసారి ఇతని పిండం ఎవరు పెడతారు? ఒకవేళ పెడితే అది ఎవరు తింటారు? ఏ కాకులు, బి తోడేళ్లు, సి గద్దలు, డి దొరబాబు. నేనెందుకు తింటానండి? చాకలతో నాకు రైతే ఎందుకు తింటావు నువ్వు? రెడీయా? యవ్వనాన్ని వదులుకోను, ఈ యవ్వనాన్ని వదులుకోను, ఈ అబద్ధాన్ని నిజం చెయ్యను, ఈ అబద్ధాన్ని నిజం చెయ్యను. కాసేపు అలాగే తిరుగుతాడు, అలుపు పెరిగిద్ది, ఆ తర్వాత బీపీ పెరిగిద్ది. మళ్ళీ కోత వస్తాను కదా, మళ్ళీ చూస్తాను రా. ఇప్పుడు నీ సంగతి పడతా. మా ఊర్లో ఒక పడుచుంది, బీరు అంటే భయం అన్నది.
రాజన్న నేను వెళ్తా. వెళ్ళన్నా రే, ఎద్దు తాడు దింపుకొని వస్తుంది, చాలా జాగ్రత్తగా ఉన్నాడు మీరు. ఏంట్రా ఏనుగు తొండంతో అరటి పొలకాయలు తీసుకెళ్ళిన టట తీసుకెళ్ళావు నువ్వు? ఎవరు నెక్స్ట్ ఎవరు వస్తున్నారా? నేను గాని బరిలో దిగానండి, వెనక ముందు ఆలోచించాలి. 6 దాటితే నువ్వు ఆడమగాని కూడా ఆలోచించలేరా? ఒక్కటే చేసా దొరికిపోయా, ఒక్కటే చేసా దొరికిపోయా. మా దగ్గరికి రావేంట్రా? మీతో నాకు పని లేదు. ఒక్కటే చేసా దొరికిపోయా. ఒరే నువ్వు ఒకటి చేశానని చెప్తున్నావా, ఇంకోటి చేయడానికి వాళ్ళు పిలుస్తున్నావా? ఏం రా రాజు మొత్తం అయిపోయారా? ఏంట్రా అది? అంబులెన్స్. ఓ ట్రావెలింగ్ చేసి చేసి అలవాటు అయిపోయిందా? ఏమైందండి? 1 సెకండ్. మీరందరూ అనుకున్నట్టే కాలం ఈ కటిక వృద్ధుల్ని కాటేసింది. ఇక మీరు చూసినట్లయితే చేతులు చెంపాపేటల్ని, కాళ్ళు కాచిగూడల్ని. మరి ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఇతను సంసారం చేసుకుంటే చేయగలడా? ఆప్షన్ ఏ చేయలేడు, ఆప్షన్ బి ఆ దేవుడికే తెలియాలి. జీవితానా వెలుగిందేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా. యమయమాదం చెలరేగిల్దియగ దిగ తాపం వెనక దాక్కోక, అది వెనక దాక్కుంటే కనపడతల్లా. ఏనుగు వెనక ఎలక పిల్ల దాక్కున్నా. ఆహా ఏం అందం! ఈ అందాన్ని ఎముడొచ్చి ఎప్పుడు తీసుకెళ్తాడో. ఏంటి అంటే నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నారా? కోరుకుంటేనే మీరు పోయే పని అయితే దేశంలో 70% మగాళ్ళు కోరుకునే పనిలోనే ఉంటారే. మరి మిగిలిన 30% వాళ్ళకి పెళ్లి కాలేదులే. మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నారండి? మీ నాన్న ఒక్కదాన్ని చేసుకుంటే ఇద్దరు చేసుకున్నట్టే ఆఫర్ ఇచ్చాడు. నేను ఇంకా కాదల్ అగర్వాల్ చేసుకుంటే నిషా అగర్వాల్ వస్తాను వచ్చాక తెలిసింది అగర్వాల్ కాదు పెద్ద చైనా వాళ్ళని. మీ పిల్లల్ని ఇవ్వడమే పెద్ద గొప్ప. దేశంలో 10 మంది అబ్బాయిలకి 8 మంది అమ్మాయిలు ఉన్నారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆ మిగతా ఇద్దరు అదృష్టవంతులని అర్థమైంది. వెళ్ళు, నీకు దండం పెడతా. మామూలుది కాదు ఇది. కర్చీఫ్ కొంటానికి వెళ్తుందని కర్చీఫ్కి మ్యాచింగ్ అని చీర కొనుక్కొని వస్తుంది. వయసుకు తగ్గ క్యారెక్టర్. ఏంటి లోపల ఎంతసేపు ఏం చేస్తున్నావు? ముఖానికి పౌడర్ అద్దుకోవడం లేట్ అయింది అల్లుడు. అరే హైదరాబాద్ రోడ్లకి నీ మొహానికి ఎన్ని మరమ్మతులు చేసినా మార్పులే ఉండవు. అల్లుడు నీకు ఒక విషయం చెప్పాలి అల్లుడు. నా కూతురికి తల్లి లేని లోటు తీరుద్దాం అనుకుంటున్నా. దానికి తల్లి లేని లోటు తీరుద్దాం అనుకుంటున్నావా? నీకు నిద్ర లేని లోటు తీర్చుకుందాం అనుకుంటున్నావా? రాత్రి అంటే రమ్యకృష్ణ అంటున్నావు. రామకృష్ణ అనుకోవాల్సిన వయసులో మనకి ఎందుకు రమ్యకృష్ణాలు కలిపేశాడు. ఒంటరిగా పడుకోలేకపోతున్నాను అల్లుడు. మంచి వృద్ధాశ్రమం ఒకటి చూస్తే అందులో 30 మంది తోడుంటారు. మంచిగా పడుకోడ. అల్లుడు ఇలాగన్నావంటే కట్నం తీసుకున్న అల్లుడు అందరూ తిరిగి కట్నం ఇచ్చేయాలని చెప్పి మాంగారులంతా ధర్నా చేస్తారు తెలుసునా? మీరు ధర్నాలు చేస్తారా? బ్లేడ్ ధరలు తగ్గించాలని జేబు దొంగలు ధర్నాలు చేసినట్టు ఉంటది. ఏంటి చూస్తున్నా? బాహుబలి 2 ఒక సీన్ లీక్ అయింది కదా. అదేంటి పొగ తాగరాదు నో స్మోకింగ్ అని ఉంది? అదేరే లీక్ అయింది. ఎవరండి ఆ బెడ్రూమ్ లో అంత చండాలమైన ఫోటో పెట్టింది? అది ఫోటో కాదు అర్థం. అవునా? అల్లుడు నా కూతురని చెప్పడం కాదు గాని ఎంత పని చేసినట్టుందో చకా 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 చేసుకుంటూ వెళ్ళిపోతారు. అవునవును, ఇందాక ఇల్లు ఊడ్చింది. ఊడ్చినట్టే లేదు, ఆడ చెత్త ఆడే ఉంది. ఏమండి ఒక్క నిమిషమే. ఏంటండి డైరీ చూస్తున్నారు? క్రితం సారి నువ్వు ముద్దుగా పిలిచినప్పుడు ఎంత లెక్క అయిందని. నా కోసం ఒక్క ఐఫోన్ కొనరా? ఐఫోన్ ఎందుకు, మంచి గోల్డ్ నెక్లెస్ కొనిస్తానే. ఏంటి జోకులు వేస్తున్నారా? ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు?
సరదాగా అందరం కలిసి సినిమాకి వెళ్దాంలే. ఎందుకండి డబ్బులు దండగా నేనే వెళ్ళి చూసి వచ్చి మీకు కథ చెప్తానే. మనిద్దరం కాపురం చేయడం ఎందుకు, ఎనర్జీ దండగా ఎదురింటి వెంకటలక్ష్మి చేసి ఎలా ఉందో నీతో చెప్తాలే. మీరిద్దరు ఇలా గొడవ పడకుండా అన్యోన్యంగా కాపురం చేసి నా చేతిలో ఓ మనవణ్ణి పెట్టొచ్చు కదా. ఒరే నీ చేతిలో నాగభూషణాన్ని పెట్టినా మన వల్ల ఉంటాడు, మళ్ళీ మేమెందుకు కష్టపడటం దానికి. ఏమండి మా ఫ్రెండ్ పెళ్ళండి, ఏ గిఫ్ట్ కొనమంటారండి? ఒక చపాతీ కర్రను అట్ల కాడ తీసుకెళ్ళు. అది దేనికండి? ఇంకేం తీసుకెళ్ళినా పెద్ద యూజ్ చేయరు, ఇవైతే రెగ్యులర్ గా యూజ్ చేస్తారు. వెళ్ళు. సర్లేండి ఆటోలో వెళ్ళి వచ్చేస్తానే. ఆటోలో బట్టలే కానీ లారీలో వెళ్ళు. అల్లుడు అర్థం అవడు, కూతురు అర్థం అవదు. అయ్యగారు పని అంతా అయిపోయిందని ఇంటికి పోతున్నాం. పని అంతా అయిపోయిందని ఓనర్ నేను చెప్పాలి. ఆ దొడ్లో పాదులు ఎవడ పెడతారా? ఏంటి అలా చూస్తావు, కిందకి మీదకి జీతాలు తీసుకుంటలేదు? నన్నేం చేయమంటారు అయ్యగారు? రత్తాలు, నాకు వయసు అన్నా ఎక్కువ అన్న మాట పక్కన పెట్టి నాతో ఫ్రీగా ఉండరా. తడిగుడ్డెట్టు అది ఇందాక పెట్టానండి. ఆరిపోయింది. ఇలాగెట్టి తిరుగు, ఇక్కడ మరకలు ఎక్కువ ఉన్నాయి. చూసా 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 ఒక హృదయాన్నే కలిసా 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 ఆ హృదయాన్ని కర్మ మంచి పాటల మెమరీ అంతా. చూసా 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 ఒక హృదయాన్ని కోసా 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 నీకున్నదాన్ని. రే ఏడేం బిగుతున్నావు నువ్వు? సక్రమంగా పనులు చేయించున్నాను అల్లుడు. నువ్వు లోపలికి వెళ్ళి మేము చేయించమా పనులు? తెలీదా? ఇలాంటాడే టైం వృధా చేయకరంటే గడియారంలో బ్యాటరీలు తీసాడంట. అయ్యగారు నువ్వు వెళ్ళమంటారా? మిగతా సగం ఎవడు దొరుకుతాడు? ఎవరు వస్తారా దానికి? కూర్చో. ఇప్పుడు ఈయన చూసా నేను చెప్తున్నా కదా. పాదులని తోవేనండి అయ్యారు. ఇంకా తవ్వకాలే ప్రారంభం. ఇది అప్పుడే అరే నువ్వేం చేస్తావంటే చెట్లు మొత్తం పీకు, ఏర్లు తడిసినా చూసి మళ్ళీ లోపల దించే. మొత్తం నేనే బేకాలండి. ఎందుకు సగం నువ్వు బేకరా, ఇంకో సగం బేకడానికి సల్మాన్ ఖాన్ వస్తాడు. మీ ఇద్దరు తవ్వుతుంటే నేను తందూరి చికెన్ తీసుకొస్తా. పనులు నేనే. నువ్వు వెళ్ళరా, యజమాని చెప్తాను కదా, లోపలికి. మీరు ఆ పనులు లేకపోతే మా పనులు ఎలా దొరుకుతాయరా? వద్దయ్య గారు, ఇవన్నీ నాకు కొత్త అయ్య గారు. నేను మాత్రం కోర్సు నేర్చుకున్నానంటే నాకు కొత్త. వద్దయ్య గారు ప్లీజ్. అయ్యగారు అత్తాలు పైకలు అంటావు గాని తెలిసినయే అన్ని. ఏరా నీతి లేని కుక్క, మన కింద పనిచేసే వాళ్ళకి తిండి బట్ట ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం. అలాంటిది నిన్నే నమ్ముకుని నీ పంచన పడున్న వాళ్ళ పడకనే పంచుకున్నావంటే మృగానికి నీకు తేడా లేదు. ఏంటండి ఇది? సాయి కుమార్ గారు అంటే చాలా చూసాం. అత్తాలు అయ్యగారు ఏరా నీతి లేని కుక్క, అవును నీతి లేని కుక్కనే. అత్తాలు నీకెందుకు, నేను చూసుకుంటా కదా. చిచ్చి మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదండి, మీకు విడాకులు ఇచ్చేస్తాను. అది కాదే. చిచ్చి, నువ్వు ఎలాంటి ఆవిడ అనుకోలేదు అల్లుడు. నీ గిడాకులు ఇచ్చేస్తున్నాను. వెళ్ళు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అయ్య గారు? తడిగుడ్డ తీసుకో. వారి దేవుడా వారి దేవుడా వారి దేవ దేవుడా, ఏ లైఫ్ జోడు మధ్యలా వారి దేవుడా అదిరింది అన్ని వైపులా వారి దేవుడా. ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా వారి దేవుడా, చూస్తావు నన్ను ఇలల్లా వారి దేవుడా. బాబా శిష్యుడు దొరబాబాలా తయారవు కదా. ఏదైనా రే బ్యాచులర్ జీవితం చాలా కష్టం రా. బ్యాచులర్ కష్టాలంటే నువ్వు బ్యాచులర్ అనే వినడం కూడా చాలా కష్టంగా ఉందిరా. ఏం మాట్లాడుతున్నారా? మన ముగ్గురు ఒకే బస్సులో వచ్చాం, కానీ ఆ అమ్మాయి జరిగి నాకెందుకు సీట్ ఇచ్చిందిరా? ఆ అమ్మాయికి పెద్దలన్నా వృద్ధులన్నా గౌరవం కాబట్టి ఇచ్చింది. అర్థమైందిరా. సరే నన్ను ఒక
ఎర్రి పప్పని చేసి మాట్లాడుతున్నారు మీరు. మావా ఎర్రిపప్పు అంటే ఎవడరా? కింద పడ్డ రూపాయి కోసం వంగి పై జేబులో ఉన్న 10,000 రూపాయల ఫోన్ పగల కొట్టుకుంటాడు చూసావా, వాడే ఎర్రిపప్ప. ఏంట్రా కన్ఫ్యూజ్ అవుతున్నాను. నువ్వెందుకు కన్ఫ్యూజ్ అవటం? నీ కోసం పెద్ద పెద్ద శాస్త్రవేత్తలే కన్ఫ్యూజ్ అవుతున్నారు. దేనికి? డైనోసార్లు ముందు పుట్టాయో నువ్వు ముందు పుట్టావో తెలియక. ఫ్యామిలీ అంటే ఎవరు రూమ్ ఇస్తలేదురా. ఒరే నీ లేడీ వేషం వేస్తాను రా, ఎందుకంటే అనసూయ కంటే అందంగా ఉంటాను కదరా. ఒరే అనసూయకి నీకు శ్యామలాకి పావలా శ్యామలాకి ఉన్నంత తేడా ఉందరా. అవును, ఇంతకీ నీ ఇంటర్వ్యూ ఏమైందిరా? ఒరే రిజం ఇచ్చాను రా, ఏదో జ్యూస్ ఇచ్చింది. రోజు దగ్గు వస్తుందా అని అడిగిందా? అవునరా. స్కానింగ్ రిపోర్ట్ తీసుకెళ్ళేవారు. నీ ఇంటర్వ్యూ ఏమైందిరా? నా రిజ్యూమ్ చూడగానే అవతల పోమంది. అవునా? అలా అనకూడదే. స్వాతి బుక్ మధ్యలో పేజీ తీసుకెళ్తే అవతలక బొమ్మనకి ఎటు బొమ్మని ఇద్దరా. ఈ బ్యాచులర్ జీవితానికి మనం ఇంకా బతకటం వేస్ట్ రా. ఏదైనా లారీ కింద పడి చచ్చిపోదాం రా. ఒరే లారీ గుద్దితే ముఖం అంతా నుజ్జు అయిపోద్ది కదరా. ఇంతకంటే నువ్వు చూడటం కష్టం కదరా. ఈ బతుకులు మన కుదరా బాబు. బాబు ధర్మం చేయండి బాబు. బాబు నీకు మాకు పెద్ద తేడా లేదు బాబు. మిమ్మల్ని చూస్తుంటే దానం చేసేలానే ఉన్నారు. వాడు అవయవాల దానం తప్ప ఇంకే దానం చేయడండి. ఆయన చాలా చోట్ల శ్రమదానం చేసి మొక్కలు పెంచాడు, కష్టం. అయినా డబ్బులే కాదు వస్తువులు ఇచ్చినా తీసుకుంటా. నీలాంటోడే ఏదైనా ట్యాంకరే కదా అని సెప్టిక్ ట్యాంకర్ కు ఫోన్ చేసి స్నానం చేయడానికి వాటర్ అడిగాడంట. ఏంట్రా ఇది పాపం. ధర్మ ప్రభువులు మహాప్రసాదం ఇది ఇచ్చారు కదండి. ఇప్పటి నుంచి 2 వీలర్ మీద తిరిగే మీరు 4 వీలర్ ఎక్కుతారు. అంటే ఏంట్రా? ఇప్పటిదాకా బైక్ మీద తిరుగుతున్నావు కదా, రేపు ఏదో ఒకటి గుద్ది అంబులెన్స్ ఎక్కుతావు అంటున్నాడు. ఇలా ఖాళీగా ఉండే పనులు నాతో పాటు తిరిగి రావచ్చు కదండి. నీతో పాటు రావడానికి మాకేం పని లేదని చూసేవాళ్ళ అంటున్నాడు. ఒక్కొక్కడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా. మనకి ఏదో ఒక రోజు టైం వస్తది. అవును, అందుకే ధర్మం చేయకూడదురా. బాగానే ఉన్నారు హీరోయిన్లు. ఏదో ప్రకటన ఇచ్చారా? చూడు నాన్న కృష్ణ, చిన్నప్పుడు అనగా తప్పిపోయావు. ఇక్కడ 10 కోట్ల ఆస్తి మరదలు నీ కోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వు వస్తే నాయనా. ఒరే బా, చిన్నప్పుడు నేను మా ఊళ్ళో అందరూ కృష్ణ అనేవారు. ఒరే చిన్నప్పుడు నేను బుజ్జిగా అందంగా ఉన్నానని కృష్ణ కృష్ణ అనేవారు. నన్ను మాత్రం చాగంటి సోమయాజులు అనేవాళ్ళ, నన్ను కృష్ణ అనేవాళ్ళు. ప్రకటన అందరం చూసాం కాబట్టి ముగ్గురు వెళ్ళి అదృష్టవంతుడు ఎవడో తేల్చుకుందాం. ఎక్కువ చేశారంటే చంపొస్తా. ఎవడు మనవడని ఫిక్స్ అయితే వాడికే డబ్బు. ఓకేనా? పదండి వెళ్దాం. ఒరే ఎంత పెద్ద బిల్డింగ్ రా. ఒరే ఇలాంటి బిల్డింగ్ మనం కట్టాలంటే ఏం చేయాలరా? టాపీ మేస్త్రికి అసిస్టెంట్ గా చేయాలరా. ఎవరు నా తప్పిపోయిన మనవడు నువ్వేనా? చూసావా? ఆడి కాదే, ఇగో నేను నీ మనవణ్ణి. ఏమంటున్నాడు రా వీడు? 3 రోజుల్లో వాళ్ళ మనవడు పుట్టినరోజు ఉందంట, నేను రమ్మంటున్నాడు. లేదంటే మీరు మనవలు అంటే నమ్మేస్తాగో, నేనే మనవడు నీ మీద ఒట్టు కొట్టేస్తున్నాడు. ఎవడరా? ఏమన్నాడు రా వీడు? ఈ పేపర్ లో ఉన్న ఒక్క అమ్మాయిని కూడా వదలను, నీ మీద ఒట్టు అంటున్నాడు. మరి లేకపోతే నేను చూసుకుంటాను. నేను అందగానే కొట్టుకోమాకండి. మీ ముగ్గురు నా మనవల్లే అంటారు. నా మనవడు ఎవరో మీ ఇద్దరిలోనే డౌట్ గా ఉంది కానీ వీడి మీద మాత్రం నాకు ఫుల్ క్లారిటీగా ఉంది. అంటే నీకు తప్పిపోయిన మనవడ కంటే పైకి పోయిన తాత కనపడుతున్నాడు రా నీలో. మనవరాల కోసం వచ్చి అది సైతపోతుంది. మనవడ వేషం కోసం నువ్వు వచ్చావు, మొగుడు వేషం అది ఇచ్చేసింది నీకు. ఒరే సుత్తి రాజేషు, వీళ్ళిద్దరిలో మన మనవడు నువ్వే డిసైడ్ చేయరా. ఏంటమ్మా, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏంట్రా ఇది? బార్బర్ షాప్ సగమే కొరిగాడా? ఒరే నీది నువ్వు ఫుల్ గా గోక్కోలేవు, అవతలను గోకటం ఎందుకురా మనకు అవసరం? ఇంతకే మనం వచ్చిన పని అసలు మరదలు ఎక్కడరా? వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే గమ్మున కూసోని ఆడే కుదురుగా నిల్సోని ఆడే. దొరబాబు ఊరుకుంటావే వెళ్ళు. అయినా మరదలు అన్నారు, ఇది వరదల్లో కొట్టుకొచ్చింది అలాగుంది. నాకు 3 బావలు బాబు గారు. వీళ్ళల్లో అసలైన బావ ఎవరు ఇప్పుడు నేను కనిపెడతాను. దొరబాబు ఇప్పుడు చూడండి బాబు గారు, నా మొదటి బాబుతో సాంగ్. చక్క చక్క చం చక్క తక్క తక్క తై తక్క నా రెండో బావ.
ఆ సాంకేతిక సూట్ అవుతుంది రాజు. సాంగ్ రాదేంటి? సాంగ్ రాదేంటండి? వాడితో సాంగులు రావమ్మా, ఓన్లీ సీన్లే. అవన్నీ తర్వాత బావా మనం పరిచయాలు చేసుకుందాం. ఏమైంది బావా? ఎముకలు కదా గుర్చుకున్నాయండి. నా అందం గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? టేక్ కేర్ ఫర్ యువర్ హెల్త్ అని. ఏమైందండి? అంటే హార్ట్ లో హోల్ ఉందండి, అప్పుడప్పుడు ఇలా పెయిన్ వస్తుంటది వాడికి. ఏంట్రా మాట్లాడుతున్నా? సల్మాన్ ఖాన్ బాడీ నాది. అరే నీకు ఆయనకి విశాఖ ఉక్కుకి జిహెచ్ఎంసీ తుక్కుకి ఉన్నంత తేడా ఉందా? ఇతనేనండి, ఇతనికి ఏం చలనం రాదా? అలా పట్టుకోవడంలో పీజీ చేశాడండి, పెద్ద ఫీలింగ్స్ ఏ ఉండవు వాడికి. మా బావకి వీపు మీద కుంకుడికి ఎంత పుట్టుమచ్చ ఉంటుంది. ఏంటి బావ పుట్టుమచ్చలేదేంటి? అంటే మొన్న పుష్కర స్థానానికి వెళ్ళినప్పుడు పోయినాయండి. ఏంటి స్నానం చేస్తే పోతాయా? పాపాలే పోయినప్పుడు బోడి పుట్టుమచ్చలు బావా. ఏ సుత్తిరాజే, మా బావలో చేరి తినడానికి టిఫిన్ తీసుకోరా. సరిగ్గా పెసరెట్ వేయటం రాదు నీకెందుకు? ఒక్క నిమిషం. ఏంట్రా ఫ్యాన్స్? ఎవరు ఫ్యాన్స్? ఎవరెవరో ఫ్యాన్స్, ఎవరెవరో ఫ్యాన్స్. దేవుణ్ణి గెలికావు, నీకు దేత్తడి పోచమ్మ గుడే. అసలు ఎందుకండి ఇలా చేస్తారు? ఇలా చేస్తే వాళ్ళకి ఏమొస్తుందంటావా? సరి గమా పద నిసా కరో 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 జల్సా. ఏంట్రా మనం వచ్చిన మ్యాటర్ ఏంటి, ఇక్కడ జరిగేది ఏంటి? మ్యాటర్ ఏంటో అర్థమవుతలేదు అసలు. ఒరే తప్పిపోయిన మనవడు సినిమా చూద్దామంటే కాసేపట్లో తప్పు చేయబోయే తాత సినిమా చూడాల్సి వచ్చేటట్టుందిరా. మీకు ఒక విషయం తెలుసా? 10 కోట్ల ఆస్తిలో నన్ను చేసుకున్న వాడికి 5 కోట్లు వస్తాయి. 5 కోట్ల మాంగళ్యం తంత్రమేనమ్మా. మిగిలిన 5 కోట్లు కావాలంటే ఏం చేయాలో తెలుసు కదా? ఎవర్రా మీరంతా? మీరెవరు? ఈ ఇంటి ఓనర్ల మేమే. మరి వీళ్ళు పనోళ్ళు. పనోళ్ళ ఒరే మా పరిస్థితి ఏంట్రా? బామ్మ కాలు పట్టు, మరదలకు మంచి కాఫీ పెట్టు. మా పొలంలో మొలకలు వచ్చినాయా? ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన కేదంటే సరిగమ పద నిస్సా అరే ఖరో ఖరో జర జల్సా. తప్పేసి గుంపేసి చేసి నీకో ముద్ద నాకో ముద్ద ఆకేసి తప్పేసి గుంపేసి చేసి నీకో ముద్ద నాకో ముద్ద. అసలు మేము నీ కొడుకులమేనా? మరి లేకపోతే ఈ ఆకేసి పొప్పేసి బొడి బొక్కేసి నీ బెప్పం పాటలు ఏమిటి నాన్న? నీ కొడుకులు అంటే పాట ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే హోం పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. నాన్న తినరా. ఇంకా నాకు వద్దు నాన్న. రే నువ్వు అన్నం తినకపోతే బూచోడు పట్టిస్తాను. అంటే అన్నయ్యకి పట్టిస్తావా నాన్న? తమ్ముడు మరి లేకపోతే ఏమి చేయమంటారు సార్? కవల పిల్లలు అంటే ఏమో అనుకున్నాను గానీ అందులో ఒకటి ఇలా కమిలిపోతాడని నేను ఏనాడు అనుకోలేదు. నీకు నాకు తేడా ఏంట్రా? సైరా నరసింహారెడ్డికి పాత సినిమాల్లో రమణారెడ్డికి ఉన్నంత తేడా ఉందరా. అంటే అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అనే వయసు నాది. అమ్మా మంచం కింద మంచినీళ్ళు పెట్టు, మంచం మీద మందులు పెట్టు, నిద్రపోతే ఆ నిద్రలోనే పోతే తలకాడ దీపం పెట్టు అనే వయసు నీది. ఒరే ఆడి మీ అన్నయ్యరా. ప్రతి చిన్న పనికి అమ్మయ్య అనుకునే వాడు నాకన్నయ్య ఏంటండి? అదే అమ్ముంటే మీరు ఎలా గొడవ పడేవారా? అమ్ముంటే మీ ఇద్దరు గొడవ పడేవాళ్ళు, మాకు ఆ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదా? మీ ఇద్దరం ఒకేసారి పుట్టాం. అన్నయ్య ఏమో అందంగా ఎదిగాడు, నేనెందుకు ఎదగలేదు నాన్న. ఒరే బాబు మీ ఇద్దరిని నా 2 చేతులతో పెంచాను రా. అక్కడ వచ్చింది నాన్న తేడా. నన్ను కుడి చేత్తో పెంచావు కాబట్టి నేను సుకుమారంగా పెరిగాను, వాడిని ఎడం చేత్తో పెట్టావు కాబట్టి అలా ఎండిపోయాడు.
నాన్న కాలేజీకి అందరూ బైకులు వేసుకొస్తున్నారు నాన్న. నీకు కొనిపిస్తానులే నాన్న. నాకు అంతకంటే పెద్ద బండి కావాలి నాన్న. అయితే వాడికి ఒక అంబులెన్స్ కొనిచ్చు నాన్న. సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా వస్తాడు. తమ్ముడు మీరు లోపలికి వెళ్ళండి, నేను సరదాగా ఒకసారి అలా బయటికి వెళ్ళొస్తాను. సుచి ఐ లవ్ యూ. నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగునే ప్రేమ నా ప్రేమ. తమ్ముడు ఆ అమ్మాయిని నేను ప్రేమించాను రా. పర్వాలేదన్నయ్య, పెద్దలన్నాక పిల్లల్ని ప్రేమించాలి, వాళ్ళకి పెళ్లి కూడా చేయాలి. అన్నయ్య ఈ చేతులు ఆశీర్వదించాలే కానీ ఆశించకూడదన్నయ్య. తమ్ముడు ఆ అమ్మాయిని ఎప్పుడు చూసినా నా కళ్ళు ఎలుగుపోతాయిరా. అది దీపం కొండెక్కే ముందు వచ్చే వెలుగు అన్నయ్య. తమ్ముడు పెళ్ళవదా తమ్ముడు? బంజర భూములు బీడు భూములుగా మారతాయి గాని బీడు భూములు బంజర భూములుగా మారటం చాలా కష్టం అన్నయ్య. ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. రాజువయ్యా మహారాజువయ్యా. ఇంకెందుకండి చుక్కల్లోకి ఎక్కడనే పాట కూడా వేసుకోండి. ఇలాంటి వాతావరణంలో నాకు కూడా అలాంటి అమ్మాయి ఉంటే బాగుంటది తమ్ముడు. సమ్మర్ లో వేడిగా ఉందని సమాధిలో సెంటర్లు వేసి పెట్టమన్నాడంట. మనకు అవసరం అన్నయ్య. బై ద వే మీ నాన్నగారి ఆరోగ్యం క్షీణించింది. వయసులో ఉన్న నాళ్ళు ఒరిగట్టి ఆమె చుట్టూరు తిరిగితే ఇలాంటివి వస్తాయి నాన్న. నాన్న అలాంటి తమ్ముడు మామూలు నాన్నగారు కాదు. ఇండియాలో ఏ రైతు పండించినంత కాటన్ నాన్నగారు ఒక్కడే పండిస్తారు. అంత పెద్ద కాటన్ బిజినెస్ నాన్నది. నాన్నగారు మీరు ఇయ్యాలో రేపో పోస్తారు, ఆస్తంతా ఇద్దరి పేరుని రాయండి నాన్న. ఒక్కడి పేరు మీద రాస్తే చాలు నాన్న. దేనికి? నువ్వు కూడా ఇయ్యాలో రేపే అన్నట్టున్నావురా. ఎక్కడ రాస్తున్నారా? మీ అమ్మ పోయినప్పుడు ఏనాడు ఆ దమయంతికి రాసేసా. దమయంతి అంటే ఎవరు తమ్ముడు? ఆ వీడియోలో వన్ ఆఫ్ ద క్యారెక్టర్. తమ్ముడు నాన్నగారు ఆరోగ్యం నువ్వు చూసుకో, దాన్ని విడిపించుకొని నేను వస్తాను. అయితే నేను వస్తా. దేనికి? మీ ఇద్దరిని విడిపించాలి కదా. అది నిజమే కదా బాబు. బాబు క్షేమంగా వెళ్ళి నీ ఊపిరాగే ముందు ఊపి ఊపి వాడు ఊపిరి అయిపోయినా ఉన్నావు. ఎవరక్కడ? మున్సిపాలిటీ వ్యానికి ఒకటి డ్రైవర్ లా ఇంకోటి క్లీనర్ లా ఉన్నారు. ఎవరి? మరి నేను ఆ మున్సిపాలిటీ వ్యాన్ నువ్వే. హలో ఎక్కడికి వచ్చావు తెలుసా? లేడీ డాన్ ఇస్ బ్యాక్. డాన్ అన్నారు, మార్చరీ వ్యాన్ లా ఉంది. ఆమెను చూడ్డానికి నీ రెండు కళ్ళు కూడా సరిపోవు తెలుసా? నిన్ను చూపించడానికి 14 కెమెరాలు సరిపోవు, నీకు తెలుసా? హలో, కత్తి లాంటి ఫిగర్ తో మాట్లాడుతున్న సంగతి మర్చిపోకు. నీలాంటిదే పుట్టే పిల్లాడు కత్తిలా పుట్టాలని ఆపరేషన్ థియేటర్ లో కత్తులు మింగిందంట. నీ అంత చూస్తా. ఎక్కువ మాట్లాడేవంటే నేను మట్టిలో కలిపేస్తా. ఆ ఛాన్స్ మీకు మా అన్నయ్య ఇవ్వడం, వాడంతట వాడే కలిసిపోతాడు. తమ్ముడు ఎక్కడ ఆ బంధించిన నా దమయంతి? ఎక్కడ మా నాన్నగారి ఆ ప్రేసి? తెలుస్తూనే ఉంది, నిప్పులే శ్వాసగా పీల్చి పీల్చి పొయ్యి మీద పక్కన పెట్టే బూరలాగా తయారైంది. ఎప్పుడు బాబు మీరు? శేషగిరిరావు కొడుకులం. శేషగిరి చేసిందే గబ్బు పని, మళ్ళీ గతంలోకి ఎందుకులే? అన్నయ్య రండి, దాన్ని బంధించి తీసుకుని వెళ్దాం. హలో, ఆమెను మీరు తీసుకెళ్తే మరి మేమేం చెయ్యాలో? చెక్క భజన చెయ్యాలి. ఏం మాట్లాడుతున్నారండి? ఏం చెక్క భజన చేయమన్నా, చెక్కతో భజన చేయమన్నా. మన పదండి పదండి. పాడుబడ్డ గ్రంథాలయంలో పేకాట ఆడుకునే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు విలన్ ఏంట్రా? వీడు ఫైట్ చేయడానికి ఆగిపోయాడా, ఏదైనా పట్టేసి ఆగిపోయాడా? ఏంట్రా పంటలేసుకునే ఆట?
అన్నయ్య ఏమన్నా ఫైట్ చేసావా? బయట బాడ ఊపిరి అందక పైకి లేచాను రా. ఒక కొబ్బరి సంవరు డబ్బా తెమ్మంటావా? దేనికి? మసాజ్ చేయడానికి. ఎలాగుంది తమ్ముడు? 10 పరోటాల పిండి ఒకేసారి పిసికినట్టుంది అన్నయ్య. అదిరిపోయింది నీ ఫైట్. చంపేస్తా మిమ్మల్ని. శేషగిరి రావంటే శేషునా? వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా జీవితం నీ ప్రేమే శాశ్వతం. కత్తి అయినా కొడవలైనా దింపితేనా దిగను అందా నాన్నకు ఎన్ని ఖాతాలో. ఏంట్రా ఇది? అయినా మనకి వీడితో అనవసరం. ఆస్తి పత్రం తీ. ఆస్తి పత్రాలు తీ. ఏంట్రా దీంట్లో ఇన్ని పేర్లు రాశావు? మొత్తం వాళ్ళందరినీ ఇడిపించుకు తీసుకురండి. అప్పుడు 10 మంది నాకు, ఆస్తి నీకు. కింద పడి నాకు నీ ఆస్తి నువ్వు రే. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.